హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇంతకుముందు వీడియోలో ఒక సెంటెన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో టెన్సెస్ కన్నా ముందు నేర్చుకోవాల్సిన బీ ఫార్మ్స్ అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బీ అంటే ఉండుట అని అర్థం. బీ హ్యాపీ, హ్యాపీగా ఉండు. బీ రెడీ, రెడీగా ఉండు. బీ కేర్ఫుల్, కేర్ఫుల్గా ఉండు. ఇలా బీతో ఉండుట అనే మీనింగ్ వస్తుంది. ఈ బీ ఫామ్ అనేది 3 టైమ్స్లో వస్తుంది: ప్రజెంట్ టైం, పాస్ట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బీ అంటే ఉండుట. బీ ఫామ్కి ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ప్రజెంట్లో బీ ఫార్మ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. పాస్ట్లో బీ ఫార్మ్స్ ఏంటంటే వాజ్, వర్. అండ్ ఫ్యూచర్లో బీ ఫార్మ్స్ ఏంటంటే విల్ బీ, షల్ బీ. ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ పక్కన ఏ బీ ఫార్మ్ యూజ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటారు గ్రామర్లో. ఈ మూడింటికి ఈజ్ అనే బీ ఫామ్ వస్తుంది. ఐ అనే సబ్జెక్ట్కి యామ్ అనే బీ ఫామ్ వస్తుంది. యూ, దే, వి వీటికి మాత్రం ఆర్ అనే బీ ఫామ్ వస్తుంది. అండ్ నెక్స్ట్, కమింగ్ టు ద పాస్ట్. పాస్ట్కి వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్తో పాటు ఐకి కూడా వజ్నే వస్తుంది. అండ్ యూ, దే, వి ఈ 3 సబ్జెక్ట్స్కి మాత్రం వెర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యూచర్. ఫ్యూచర్లో ఐకి, వీకి మాత్రం షల్ బి వస్తుంది. మిగతా అన్నింటికి అంటే హీ, షీ, ఇట్, దే, యూ వీటన్నింటికి కూడా విల్ బి వస్తుంది. ఐకి, వీకి మాత్రమే షల్ బి వస్తుంది. కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం విల్ బి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ యూస్ చేస్తూ కొన్ని డైలాగ్స్ తయారు చేద్దాం. ఓకే. ప్రజెంట్లో హీ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హీ ఈజ్ బిజీ నౌ అంటే అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. దాన్నే పాస్ట్లోకి మార్చి రాసినప్పుడు హీ వాజ్ బిజీ ఎస్టర్డే, నిన్న అతడు బిజీగా ఉన్నాడు. దీన్ని ఫ్యూచర్లోకి మార్చినప్పుడు హీ విల్ బీ బిజీ టుమారో, అతడు రేపు బిజీగా ఉంటాడు. ఓకే, ఇక్కడ ఉండడం అనేది కామన్. బట్ ప్రజెంట్ అయితే ఈజ్తోనూ, పాస్ట్ అయితే వజ్తోనూ, ఫ్యూచర్ అయితే విల్ బీతోనూ సెంటెన్స్ ఫామ్ చేయాలి. సో టైమ్ ఇండికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. నౌ అంటే ఇప్పుడు, ఇప్పుడు కాబట్టి ఈజ్ వచ్చింది. ఎస్టర్డే అంటే నిన్న, గతం కాబట్టి వజ్ వచ్చింది. టుమారో అంటే రేపు, ఫ్యూచర్ కాబట్టి విల్ బీ అనే బీ ఫామ్ వచ్చింది. సో అకార్డింగ్ టు ద టైమ్ వీ షుడ్ యూస్ హెల్పింగ్ వర్బ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ సెంటెన్స్, షీ ఈజ్ ఇన్ క్లాస్ అంటే ఆమె క్లాస్లో ఉంది. ఎప్పుడు అంటే ఇప్పుడు ఉంది. దీన్నే పాస్ట్లోకి మార్చినప్పుడు షీ వాజ్ ఇన్ క్లాస్ ఎస్టర్డే, నిన్న ఆమె క్లాస్లో ఉంది. అండ్ ఫ్యూచర్లోకి మారిస్తే షీ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో, రేపు ఆమె క్లాస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ హాట్ టుడే ఈరోజు వేడిగా ఉంది. ఇట్ వాజ్ హాట్ ఎస్టర్డే, నిన్న వేడిగా ఉంది. ఇట్ విల్ బీ హాట్ టుమారో, రేపు వేడిగా ఉంటుంది. లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్, ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. దీన్ని పాస్ట్లోకి మార్చేస్తే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్
లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ ఫ్యూచర్లోకి మార్చేస్తే యాక్చువల్లీ ఐ షల్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉంటాను. బట్ వీ కెన్ యూస్ విల్ ఆల్సో హియర్. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్, ఇలా కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్, యూ ఆర్ టయర్డ్. నువ్వు ఇప్పుడు టయర్డ్గా ఉన్నావు. అండ్ పాస్ట్లోకి మార్చేస్తే యూ వర్ టయర్డ్ ఎస్టర్డే. నువ్వు నిన్న టయర్డ్గా ఉన్నావు. దీన్ని ఫ్యూచర్లోకి మార్చేస్తే యూ విల్ బీ టయర్డ్ టుమారో. రేపు నువ్వు టయర్డ్గా ఉంటావు, ఇలా. నెక్స్ట్, దే ఆర్ ఫ్రీ నౌ. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు. దే వర్ ఫ్రీ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఫ్రీగా ఉన్నారు. అండ్ దే విల్ బీ ఫ్రీ టుమారో. వాళ్ళు రేపు ఫ్రీగా ఉంటారు. వీఆర్ ఇన్ మీటింగ్. మేము మీటింగ్లో ఉన్నాము. వీ వర్ ఇన్ మీటింగ్ ఎస్టర్డే. నిన్న మేము మీటింగ్లో ఉన్నాము. వీ విల్ బీ ఇన్ మీటింగ్ టుమారో. రేపు మేము మీటింగ్లో ఉంటాము. ఓకే, లైక్ దిస్ వీ క్యాన్ ప్రిపేర్ సో మెనీ సెంటెన్సెస్. ఇలా ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్, ఇప్పుడున్నాను, ఒకప్పుడున్నాను, భవిష్యత్తులో ఉంటాను, క్లియర్గా మనం చాలా సెంటెన్సెస్ వీటితో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్. మనం వీటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోకి మార్చుకోవచ్చు. ఇదివరకు మనం డిస్కస్ చేసినట్టు పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆర్ ఇంటారగేటివ్ క్వశ్చన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోకి మనం మార్చి చూద్దాం. నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ద ఫస్ట్ సెంటెన్స్, హీ ఈజ్ బిజీ నౌ అనే సెంటెన్స్ని మనం క్వశ్చన్గా మార్చినప్పుడు ఈజ్ని ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్గా మారిపోతుంది. ఈజ్ హీ బిజీ నౌ? అతడు బిజీగా ఉన్నాడా? ఒకవేళ ఎస్ అయితే ఎస్ హీ ఈజ్ బిజీ నౌ. అతడు బిజీగా ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడు. అండ్ నెక్స్ట్ వన్, ఇజంట్ హీ బిజీ నౌ. ఇజంట్ మీన్స్ ఈజ్ నాట్. ఇజంట్ హీ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడా? వై ఈజంట్ హీ బిజీ నౌ. అతడు బిజీగా ఎందుకు లేడు? ఇక్కడ ఈజ్ హీ బిజీ అనేది పాజిటివ్ క్వశ్చన్. ఎస్ హీ ఈజ్ బిజీ నౌ అనేది పాజిటివ్ ఆన్సర్. నో హీ ఈజ్ నాట్ బిజీ అనేది నెగటివ్ ఆన్సర్. ఇజంట్ హీ బిజీ నౌ అనేది నెగటివ్ క్వశ్చన్. వై ఇజంట్ హీ బిజీ నౌ అనేది ఇంటారగేటివ్ క్వశ్చన్. లైక్ దిస్. దీన్నే పాస్ట్లోకి మార్చేస్తే వజ్ తీసుకొచ్చి ఫ్రంట్కి పెడితే అది క్వశ్చన్గా మారిపోతుంది. వజ్ హీ బిజీ ఎస్టర్డే. నిన్న అతడు బిజీగా ఉన్నాడా? ఎస్ హీ వాజ్ బిజీ ఎస్టర్డే. నిన్న అతడు బిజీగా ఉన్నాడు. నో హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. నిన్న అతడు బిజీగా లేడు. వాజ్ హీ నాట్ బిజీ ఎస్టర్డే ఆర్ షార్ట్కట్లో వజంట్ హీ బిజీ ఎస్టర్డే. నిన్న అతడు బిజీగా లేడా? వై వజంట్ హీ బిజీ ఎస్టర్డే. నిన్న అతడు బిజీగా ఎందుకు లేడు? ఓకే, ఇలా చాలా సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యూచర్లో క్వశ్చన్స్లోకి మారిస్తే ఆ విల్ మాత్రం తెచ్చి ఫ్రంట్ పెట్టండి, బీని అక్కడే ఉంచండి. విల్ హీ బీ బిజీ టుమారో. రేపు అతడు బిజీగా ఉంటాడా? ఎస్ హీ విల్ బీ బిజీ టుమారో. అతడు రేపు బిజీగా ఉంటాడు. నో హీ వోంట్ బీ బిజీ టుమారో. దట్ మీన్స్ వోంట్ అంటే విల్ ప్లస్ నాట్. విల్ని నాట్ని కలిపితే షార్ట్కట్లో దాన్ని వోంట్ అని అంటాం. హీ వోంట్ బీ బిజీ టుమారో. రేపు అతడు బిజీగా ఉండడు. వోంట్ హీ బీ బిజీ టుమారో.
రేపు అతడు బిజీగా ఉండడా. వై వోంట్ హీ బీ బిజీ టుమారో, రేపు అతడు బిజీగా ఎందుకు ఉండడు. ఇలా ఇంకొక సెంటెన్స్ని మనం ప్రజెంట్ బీ ఫామ్స్లోకి, పాస్ట్ బీ ఫామ్స్లోకి, ఫ్యూచర్ బీ ఫామ్స్లోకి మార్చి చూద్దాం. నౌ ద సెంటెన్స్ ఈస్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ప్రజెంట్లో తీసుకుంటే ఐ యామ్ ఇన్ హైదరాబాద్. పాస్ట్లో తీసుకుంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఫ్యూచర్లో తీసుకుంటే ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్. ఓకే, సో దీన్ని మనం క్వశ్చన్స్లోకి మార్చేద్దాం. ఫస్ట్ వన్, ఆర్ యూ ఇన్ హైదరాబాద్? నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? ఎస్, ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉన్నాను. నో, ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేను. ఆర్ యూ నాట్ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్లో లేరా? వై ఆర్ యూ నాట్ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్లో ఎందుకు లేరు? లైక్ దిస్. అండ్ పాస్ట్లోకి మార్చేస్తే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ని వాజ్ తెచ్చి ఫ్రంట్కి పెడితే అది క్వశ్చన్గా మారిపోతుంది. సో ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఉన్నావా అని చెప్పాలి కాబట్టి యూ అనే సబ్జెక్ట్కి వెర్ వస్తుంది కాబట్టి వర్ యూ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే? నిన్న నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావా? ఎస్ అయితే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్లోనే ఉన్నాను. నో అయితే ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్లో లేను. నెక్స్ట్ వన్, వెర్ యూ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే? నిన్న మీరు హైదరాబాద్లో లేరా? వై వర్ యూ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే? నిన్న మీరు హైదరాబాద్లో ఎందుకు లేరు? ఓకే, నౌ ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్లో ఉంటాను. దీన్ని క్వశ్చన్స్గా మార్చాల్సి వస్తే విల్ మాత్రమే తెచ్చి ఫ్రంట్కి పెట్టండి. సో విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో? రేపు నువ్వు హైదరాబాద్లో ఉంటావా? ఎస్, ఎస్, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్లో ఉంటాను. నో, ఐ విల్ నాట్. అదే షార్ట్కట్లో ఐ వోంట్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్లో ఉండను. వోంట్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో? రేపు నువ్వు హైదరాబాద్లో ఉండవా? వై వోంట్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో? రేపు నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉండవు? ఓకే, లైక్ దిస్ వీ కెన్ ప్రిపేర్ సో మెనీ సెంటెన్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేయడం బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ రాయడం, ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.